శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 7, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత వారం రోజులుగా కువైట్ నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 30,000కు పైగా ఉల్లంఘనలు నమోదు చేసినట్టు చెప్తున్నారు. కువైట్లోని 6 గవర్నరేట్లలో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అంటే ట్రాఫిక్ విభాగం సంబంధించిన వాళ్ళు జరిపినటువంటి తనిఖీల్లో 30,426 ఉల్లంఘనలు నమోదు చేసినట్టు చెప్తున్నారు. వీటితో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్నటువంటి ఒక 47 మంది బాలికలను కూడా అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీటితో పాటుగా పలు రకాలైనటువంటి కేసుల కారణంగా 84 వాహనాలు అలాగే 15 ద్విచక్ర వాహనాలు కూడా జప్తు చేసినట్టు చెప్తున్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల్లో కువైట్ మొత్తం మీద ప్రమాదాలు కూడా జరిగాయి, అంటే యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. వాటి రిపోర్ట్ కూడా వాళ్ళు విడుదల చేశారు. 244 తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరగగా 1607 చిన్నపాటి ప్రమాదాలు జరిగాయని చెప్పి చెప్తున్నారు. అలాగే 1851 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ డిప్యూటీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారిని నియమిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన క్యాబినెట్ అయితే తీర్మానం చేసింది. అంటే దానికి ఆమోదం తెలిపారు. ఆయనకి ఈ డిప్యూటీ చీఫ్గానే కాకుండా మంత్రి హోదా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. అంటే మంత్రిగా వ్యవహరిస్తూనే ఆయన ఈ కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్కి డిప్యూటీ చీఫ్గా వ్యవహరించనున్నారు. నిన్న సాయంత్రం కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా. కువైట్లో ఉన్నటువంటి మిష్రఫ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ బాంబు ఉండాలని చెప్పేసి ఒక బెదిరింపు కాల్ రావడంతో అక్కడ కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు, మిగతా ఫైర్ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అందరినీ అలర్ట్ చేసి అక్కడి నుంచి బయట పంపించేశారు. కానీ అక్కడ ఎలాంటి బాంబు కానీ దొరకలేదు. చివరికి వీళ్ళు గుర్తించింది అంటే అదొక ఫేక్ కాల్, ఎవరు కావాలని దాన్ని కాల్ చేశారని చెప్పేసి వీళ్ళు గుర్తించి ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి ప్రస్తుతానికి అయితే వీళ్ళు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఒక 4-5 రోజుల క్రితం కూడా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సేమ్ ఇలాంటి సంఘటనే మిస్టర్ గ్రౌండ్లో జరిగింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ డ్రైవర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా మన తెలుగు అతన్నే పోలీసులు అదుపులో తీసుకుని దాని తర్వాత అతను వదిలిపెట్టారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎవరో కువైటీ ఇతను ఫోన్ నుంచి కాల్ చేశాడని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కాల్ ఎవరి ద్వారా చేశారు, లేదంటే నిజంగానే అతను చేశారా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర చేయించారు ఏంటనేది దర్యాప్తులో తెలియడానికి అతనికి అవకాశాలు ఉంది. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ మరియు ఫైర్ సిబ్బంది సంయుక్తంగా సబాహ్ అల్ నాసర్ ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారుగా నిబంధనలు అతిక్రమించినట్టు ఒక 6 గోడౌన్లపైన ఇల్లు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఇల్లు సరైనటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ అలాగే ఈ బల్దీ వాళ్ళకి సంబంధించిన నిబంధనలు ఏవైతే వీటిని అతిక్రమించే చట్ట వ్యతిరేకంగా వీళ్ళు అక్కడ గోడౌన్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ గోడౌన్ల నిర్వహణలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉండడానికి కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే వారి యొక్క ప్రాణాలతో పాటు ఆస్తి కూడా ఎక్కువగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపైన తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ నెల 8వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. చంద్రుడు భూమి యొక్క నీడలోకి రావడంతో చంద్రుడు చాలా ఎరుపు రంగులో కనిపిస్తాడని చెప్పి చెప్తున్నారు. 2025 వరకు ఇదే ఆఖరి సంపూర్ణ చంద్రగ్రహణం. అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నవంబర్ 8వ తారీఖున ఏదైతే వస్తుందో దీని తర్వాత 2025 వరకు ఇలాంటి గ్రహణం అయితే లేదంట. కాబట్టి ఈ నెల 8వ తారీఖున రానున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే మీరు ఎవరైనా సరే చూడొచ్చు. చూసి అది ఎలా ఉంటుందో ఒకసారి మీరు అనుభూతిని కూడా చెందొచ్చు.
కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్న సమాచారం మేరకు రేపు కువైట్లో వాతావరణం 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండబోతుంది. అలాగే మధ్యాహ్నం సమయంలో కనుక సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేటప్పటికి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అలాగే కువైట్ మొత్తం మీద అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలాగే నవంబర్ నెల మొత్తం మీద హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు వాతావరణంలో. అంటే ఒక స్థిరమైనటువంటి వాతావరణం అయితే ఉండదు. వర్షాలు పడవచ్చు, గాలులు వీచచ్చు, అలాగే ఎండ కాయచ్చు, దుమ్ము రావచ్చు. సో ఏదైనప్పటికీ హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు విడుదల చేసేటువంటి బులెటిన్ ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి బయట దేశాల నుంచి చాలా మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారు. అయితే ఎక్కువ శాతం మంది జనావాస ప్రాంతాల్లోనే పనిచేస్తుంటారు. అంటే సిటీలో కావచ్చు, ఇటువైపు ప్రాంతాల్లోనే ఎక్కువగా పనిచేస్తుంటారు. అయితే ఎక్కువ దుర్భరమైనటువంటి జీవితం గడపడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఎక్కడంటే కువైట్లోని ఎడారి ప్రాంతాలు. ఎవరైతే గొర్రెల దగ్గర కాపలాగా ఉంటారో వారి పరిస్థితి. ఎందుకంటే చలి వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా వాళ్ళు తట్టుకొని అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు తిండికి గడి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. సో వారి యొక్క పరిస్థితి కనుక దుర్భరం. అయితే అక్కడ వాళ్ళు అంత కష్టపడి ఎందుకు పనిచేస్తున్నారు? వారి ఫ్యామిలీ కోసం, జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే కొంతమంది కపిల్లు వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. దీనికి నిదర్శనంగానే కువైట్ ఒక సంఘటన చోటు చేసుకుంది. గొర్రెల దగ్గర కాపలాగా ఉంటే ఒక వ్యక్తి గొర్రెలు అమ్మడానికి సిద్ధమయ్యాడని చెప్పేసి కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతను ఒప్పుకున్నాడు, అవును నేను గొర్రెలు అమ్మడానికి సిద్ధమయ్యాను. ఎందుకు అనేసి అంటే మా కపిల్ నాకు జీతం ఇవ్వట్లేదు. సో జీతం ఇవ్వని కారణంగా నేను ఒక 20 గొర్రెలను అమ్మడానికి సిద్ధమయ్యని చెప్పేసి చెప్పాడంట. మరి చూడండి, అతను అక్కడ అంత కష్టపడి అంత దుర్భరమైన జీవితం గడుపుతున్న దేనికోసం? తన ఫ్యామిలీ కోసం, జీతం కోసం పనిచేస్తున్నాడు. అలాంటి జీతం కూడా ఇవ్వకపోతే మరి ఇలాంటి పనులే చేస్తుంటారు. మరి ఏదైనప్పటికీ ఆయన చేసింది అయితే కనుక చట్ట వ్యతిరేకమైనటువంటి పని కాబట్టి పోలీసు వాళ్ళు అతన్ని అదుపులో తీసుకున్నారు. సౌదీ అరేబియా జాతీయ క్రీడల చరిత్రలో మన తెలుగు కుర్రాడు చరిత్రను సృష్టించాడు. ఈ జాతీయ క్రీడల్లో మహద్ అనేటువంటి కుర్రవాడు, ఇతని వయసు వచ్చి 17 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా అవుతుంది. కాకపోతే సౌదీలోనే ఉండి 11వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్లో స్వర్ణ పథకాన్ని సంపాదించుకున్నాడు. ఈ స్వర్ణ పథకం రావడంతో ఇతనికి వచ్చినటువంటి బహుమతి ఎంతో తెలిసిన సుమారుగా 1 మిలియన్ రియాల్స్, అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా 2,18,60,000 రూపాయలు అతను బహుమతిగా అందుకున్నాడు. అలాగే మహిళల విభాగంలో కూడా ఇదే జాతీయ క్రీడల్లో కేరళకు సంబంధించినటువంటి ఖదీజా కొతూరు అనేటువంటి మహిళ అయితే కనుక స్వర్ణ పథకాన్ని సంపాదించింది. అయితే మన తెలుగువాడైనటువంటి ఈ మహాద్ అనేటువంటి కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడే స్థిరపడి ఉన్నారు. ఒకరు వచ్చి ఆర్కిటెక్ట్గా స్థిరపడంగా, ఇంకొకరు వచ్చి ఇంజనీర్గా స్థిరపడి ఉన్నారు. వాళ్ళ మదర్ వచ్చి ఇంజనీరు, ఫాదర్ వచ్చి ఆర్కిటెక్ట్. అలాగే ఇతనికి ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ కూడా ఆల్రెడీ బ్యాడ్మింటన్, ప్రస్తుతానికి అతను ఇండియాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. అలాగే ఇతని యొక్క సోదరి కూడా ఎంబీబీఎస్ చదువుతుంది ఇండియాలోనే. సో ఏదైనప్పటికీ మన తెలుగు కుర్రవాడు సౌదీలో చదువుకుంటూ బ్యాడ్మింటన్లో స్వర్ణ పథకం సాధించడం అనేది మనకెంతో గర్వకారణం. అయితే ఆ కుర్రవాడు చెప్తుంది ఏమిటంటే సౌదీ అరేబియా తరపున రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ చేయాలి అనేటువంటిదే నా యొక్క కోరిక అని చెప్పేసి తెలియజేశాడు. మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పుని సమర్థించింది. అదేమిటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఏదైతే చట్టాన్ని రాజ్యాంగంలో మార్పు చేస్తూ తీసుకురావడం జరిగిందో దీనికి ఆమోదం తెలిపింది. ఓకేనా? అంటే జనరల్గా మనకి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ ఎలాగో కొనసాగుతుంటుంది. దాంతోపాటుగా ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో అలాంటి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అలాగే ఈ విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాజ్యాంగంలో దీన్ని సవరణ కూడా చేశారు. సో ఆ సవరణని మన సుప్రీంకోర్టు ఏదైనా ఆమోదం తెలిపింది. సో దీన్ని మనం కూడా సమర్థించాల్సిన విషయం. ఎందుకంటే మన దేశంలో రిజర్వేషన్ అనేది ఉంది, కరెక్టే, కాదంటలేదు. కాకపోతే అది ఎప్పుడో మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో రాజ్యాంగం రాసినప్పుడు దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రిజర్వేషన్ వల్ల కొంతమందికి అయితే కనుక మంచిగా జరుగుతుంది, కాదనట్లేదు మనం. కాకపోతే ఎక్కువ మంది దానివల్ల కూడా నష్టపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక విద్యార్థికి ఒక 90% మార్కులు వచ్చాయనుకోండి, అతను ఒక ఓసీ క్యాండిడేట్ అనుకుందాం, అయినా అతనికి సీట్ రాదు. అదే ఒక మిగతా ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 35% మార్కులు వచ్చినా సరే అతనికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ 90% మార్కులు వచ్చినట్టు విద్యార్థి ఏం చేస్తున్నాడు, మన ఇండియాలో అతనికి జాబ్ రాకపోవడంతో బయట దేశాలకు వెళ్తున్నాడు. సో బయట దేశాల్లో దీనివల్ల బాగుపడుతున్నాయి, మన దేశం మాత్రం అలాగే ఉంటుంది. సో ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే బయట దేశాలు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నాయో అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఆర్థిక పరంగా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వారికి కనుక ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మన భారతదేశం మరింత ఉన్న స్థాయికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాటిని మనం కూడా
సమర్థించాల్సింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మన భారతదేశ సీజేఐగా వ్యవహరిస్తున్నటువంటి అంటే చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి యుయు లలిత్ గారు ఇవాళ పదవి విరమణ చేశారు. ఆయన సుమారుగా 74 రోజుల పాటు పదవి కొనసాగింది. ఇవాళ ఆయన పదవి విరమణ చేశారు. ఈ నెల 9వ తారీఖున జస్టిస్ చంద్రచూడ్ గారు పదవి చేపట్టబోతున్నారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సుప్రీంకోర్టు యొక్క అత్యున్నత పదవి ఏదైతే ఉందో జస్టిస్ సిజేఐ ఆ పదవిని చేపట్టబోతున్నారు. ఈయన నవంబర్ 10, 2024 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి రౌదా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. వారి కువైట్ వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఒక దుప్పి ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో మీకు ఎవరికైనా సరే రౌదా ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఎక్కడైనా సరే ఈ దుప్పి కనుక కనిపించినట్టయితే మీకు డిస్ప్లేలో ఆ కువైట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీరు సమాచారం అందించవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 261 రూపాయల 78 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే గత వారం రోజులుగా కువైట్లో బంగారం ధరలు కనుక చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 450 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 16 దినార్ల 875 పిలుసుగా ఉంది. అయితే ఇవాళ ఉదయం 22 క్యారెట్ల బంగారం 16 దినార్ల 350 పిలుసుగానే ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ 16 దినాల 450 పిలుసుకు చేరుకుంది. సో ఈ విధంగా ప్రతిరోజు హెచ్చు తగ్గులు అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మనకి అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 930 కొత్త కరోనా కేసులు మొదలై 1252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 2 కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 14,515 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అలాగే కొంతమంది జాబ్ కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు. మన తెలుగు వారికి సంబంధించిన ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి చపాతీ మాస్టర్ ఒకరు అలాగే వంట మాస్టర్ ఒకరు కావాలని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటుగా ఎవరైనా కువైట్లో ఆల్రెడీ ఇంతకుముందు హోటల్ ఏదైనా మెయింటైన్ చేస్తుంటే దాన్ని కనుక క్లోజ్ చేసినట్టయితే దానికి సంబంధించిన సామాన్లు ఏవైనా ఉంటే కనుక వీళ్ళు కొనుక్కుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి సామాన్లు మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉంటే కనుక ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే చపాతీ మాస్టరు అలాగే వంట మాస్టర్ ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో హౌస్ బాయ్గా పనిచేస్తున్నారు. అయితే ఆ కపిల్ ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారట. సో తనాదుల పైన వచ్చినటువంటి ఇతనికి అకామ మార్చుకొని ఎక్కడైనా హారీస్ పని కానీ లేదంటే హౌస్ బాయ్ పని కానీ ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళు ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు కపిల్ ప్రస్తుతానికి వెళ్ళి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చినటువంటి వీళ్ళకి అకామ మార్చుకొని ఎక్కడైనా వంట మనిషిగా పని ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మొరముట్ల మహిదర్ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాడుకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.